ఎక్కడికి రా వెళ్తున్నావు? ఎక్కడికనుకున్నా మామిడికి వచ్చాం మనం, చెప్పలేదు కదా నీకు. రా చెప్తా. ఏం దేంతో అనుకుంటున్నావు? ఈ సెల్ఫీ స్టిక్ ఉంది కదా, సెల్ఫీ స్టిక్ తో తీస్తా ఇప్పుడు మామిడికాయలు. చూద్దురా నువ్వు కూడా. దాంతో ఎలా తీస్తావురా? చూద్దురా ముందురా. హాయ్ అండి, ఇవాళ మనం ఎక్కడికి వచ్చాం అనుకుంటున్నారు? అదిగోండి చూడండి, అక్కడ మామిడికాయలు కనబడుతుంది. దొంగతనం చేయడానికి వచ్చాం. దేంతో అనుకుంటున్నారు? సెల్ఫీ స్టిక్ కనబడుతుంది. ఆ సెల్ఫీ స్టిక్ మాత్రమే కాదు, ఇది మామిడికాయలు దొంగతనం చేయడానికి కొత్త స్టిక్. ఇది ట్రై చేద్దాం రండి. మరి ఎలా ఇద్దాం అది అక్కడికి వెళ్దాం రండి. ఇదిగోండి, దీన్ని ఇది ఇలా ఉండిద్ది కదా, దీన్ని ఇలా తిప్పుతున్నాను. ఇలా తిప్పితే ఇప్పుడు వచ్చింది చూడండి మామిడికాయ మన చేతిలోకి వచ్చింది డైరెక్ట్గా. ఇదిగోండి చూద్దాం రండి. ఇదిగోండి చూడండి, మన చేతిలోకి వచ్చింది డైరెక్ట్. ఇంకా అందుకే దీన్ని కెమెరా స్టిక్ ఒకటి, మామిడికాయలు దొంగతనం చేసే స్టిక్ అంటున్నా నేను. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఈ మామిడికాయలన్నీ కోసుకొని ఇంటికి వెళ్ళి ఉప్పు కారం వేసుకొని తిని వస్తాం. మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? చూద్దాం రండి మరి అయితే ఎలా ఉండిద్దో. ఇంకా ఉన్నాయి దానికి, చెట్టుకి ఎన్ని వస్తాయో చూసి కోసేద్దాం అన్నీ. ఇదైతే చాలా బాగుంది. ఈ కాయ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇదైతే పండిపోతుంది అనుకుంటా. దీన్ని మామూలుగా తిని చూద్దాం ఎలా ఉండిద్దో, చూపిస్తాను మీకు తర్వాత. కోసాం ఇప్పుడు. ఇదిగోండి చూడండి అక్కడ ఉన్నాయి. మనం అయితే ఇన్ని కాయలు దొంగతనం చేసాం. మరి ఇంకెందుకు లేటు, పదండి వెళ్ళి ట్రై చేసి చూద్దాం ఎలా ఉండిద్దో. ఉప్పు కారం వేసుకొని చేద్దాం వీటిని. చూసారు కదా ఎన్ని కాయలు దుప్పుకొని వచ్చాను నేను. ఇప్పుడు వీటిని కడిగి ఉప్పు కారం వేసుకొని తిందాం ఎలా ఉండిద్దో. మీరు అప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, అంత ఫ్రీగా సబ్స్క్రైబ్ చేయడం. లైక్ కూడా చేయండి, మర్చిపోతున్నారు అందరూ లైక్ చేయండి. మనం అప్పుడు దాకా ఇడ్లీ కడిగేద్దాం. చూసారుగా ఎంత ఫ్రెష్గా ఉందో కాయ. నేనైతే చూసారుగా ఎలా కడిగాను కాయని చక్కగా. మీరు కూడా ఇలా కడిగేసుకోండి. తర్వాత ఇప్పుడు ముక్కలు చేసేద్దాం రండి. నేనైతే ప్రతి ఎండాకాలంలో ఉప్పు కారం మామిడికాయ మాత్రం పక్కా తినాల్సిందేనండి. మరి మీరు ట్రై చేశారా లేదా? మరి కామెంట్ చేయండి. నేనైతే ఇలా కలుపుతుంటే చిన్నప్పుడు స్కూల్లో రోజులు గుర్తొస్తున్నాయండి. మా స్కూల్లో 10th క్లాస్లో అయితే మేము ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలాగే తినేవాళ్ళం. అసలు ఒకడేమో బ్యాగ్లో పొట్లం కట్టుకొని కారం, ఇంకోటేమో ఉప్పు బాగా కలిపేసి ఇదిగోండి ఇలా చక్కగా ముక్కకి సరిగ్గా వేసేవాళ్ళం. అసలు భలే అనిపించింది. అసలు చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. అసలు చూసారుగా ఎంత చక్కగా ఉందో. నూనె ఊరుతుందా మీకు కూడా? మీరు కూడా ట్రై చేయండి మరి, ఇంకెందుకు లేటు. నేనైతే ఆగలేకపోతున్నాను, నేనైతే ట్రై చేసేస్తున్నా. మరి బా కొట్టుకొని వచ్చిందేనండి టేస్ట్ ఎలా అయినా. ట్రై చేయండి మీరు కూడా, సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. సూపర్, మీరు కూడా ట్రై చేయండి మరి. ఇలాంటి కంటెంట్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పుడు దాకా బై బాయ్.